వీళ్ళు అనుకునే దానికన్నా చాలా సింహాపురం మండలంలో చాలా చాలా పెద్ద పెద్ద రైతులు చాలా అనుభవస్తులు ఉన్నారు. నేను కానీ చిన్న చెట్లలో మా నాయన టైంలో ఉన్నాయి, నా టైంలో ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇది రైతుకు ఇప్పుడుండే పరిస్థితుల్లో చాలా వేగంతో కూడుకున్న పంటే. ఎందుకంటే మనం మొక్క నాటిన తర్వాత 5 ఏళ్ళ కానీ దిగుబడి రాదు దీంట్లో. అంటే 5 ఏళ్ల కాలంలో అంతర పంటలు పెట్టుకోవచ్చు. అవి అంతర పంటలు ఎక్కువ పెట్టుకుంటూ పోతే ఇవి వచ్చేసి దీనికి ఎదుగుదల పెద్దగా ఉండదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెట్టుకొని దీనికి ఎదుగుదల బాగా చేసుకుంటే 5-6 ఏళ్ళకు మంచి పొజిషన్ వస్తుంది. చీనా చెట్టు అనేది సంవత్సరానికి 1 పంట 2 పంటలు వస్తుంది. ఇది 2 పంటలు కలిసి 10 టన్నుల కన్నా ఈల్డ్ రాదు. అయితే ఈ ప్రాంతంలో అరటి ఎక్కువైంది కాబట్టి అరటి మీద మక్కువతో చీనా చెట్లను చాలామంది రైతులు అనవసరంగా బాగా నోటికాడికి వచ్చినట్టువి సంపాదన తెచ్చిపెట్టే టైంలో మనలాంటి వాళ్ళమందరం ఈ చీనా చెట్లు వద్దని చిన్న చిన్న పంటలు పెడితే ఏం రాదు. నీకు చెట్టు పెట్టేటప్పుడే ఆలోచన చేయండి. నేను సాకి ఏదైనా కానీ నిబ్బరంగా దీంతో ఈల్డ్ ఆదాయం తీసుకుంటారనే వాళ్ళు పెట్టండి. దయచేసి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ కడప జిల్లా, అనంతపురం జిల్లా, ఈ రాయలసీమలో ఎవరైతే చీనా చెట్లు పెడతారో వాళ్ళందరికీ చీనా చెట్లు పంట మంచి భవిష్యత్తు ఉంటుంది. చాలా తొందరపడి కొట్టేస్తున్నారు. ఆ పద్ధతి మానుకోండి. దీంట్లో లాభ నష్టాలు అనేది సహజమే. ఏ పంట పెట్టినప్పటిక దీంట్లో వీలైతే నీకు ₹1,00,000 అమ్మిన టైం ఉంది, టన్ను 10,000 టన్ను అమ్మిన టైం ఉంది. మనం దేనిగా బ్యారేజ్ వేసుకొనే పోవాలి కానీ మనం తాత్కాలిక నిర్ణయాలు తరం కావు. 4,000 చెట్లు ఉన్నాయి కానీ నేను 4,000 చెట్లను 4 గంటల్లో డ్రోన్ సహాయంతో ఫెర్టిలైజర్ దానికి అప్లై చేస్తాండా. 4 గంటలు కేవలం. నాకు అంతకుముందు ట్రాక్టర్తో కొట్టేటప్పుడు దాదాపు 2 రోజులు పడుతుంది. అది 22 రోజులు కట్టాల్సి వచ్చినది. అన్ని విధాల రైతుకు ఏ రకం కావాల్సింది ఆ రకంగా సరిపోయేటువంటి అన్ని పనిముట్లు వచ్చినాయి. రైతు విషయంలో వ్యవసాయంలో కానీ అప్డేట్ అయితే ఏ ఉద్యోగి మనకు సరిరాడు.